ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్లో పాడైన పప్పు వడ్డించారని ఆరోపిస్తూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గైక్వాడ్ తన ఆర్డర్లోని పప్పు వాసన వస్తోందని, తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చిందని ఆగ్రహంతో క్యాంటీన్ సిబ్బందిని నిలదీసి నిర్వాహకుడిని చెంపదెబ్బ కొట్టి దాడి చేశాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గైక్వాడ్ తన చర్యను సమర్థిస్తూ ఆహార నాణ్యతపై గతంలోనూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే బాలాసాహెబ్ థాక్రే నేర్పిన శివసేన స్టైల్లో సమాధానం చెప్పానని, తన చర్య సరైందేనని పేర్కొన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే చేసిన దాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఎమ్మెల్యే తీరు గౌరవప్రదం కాదని వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా ప్రతిపక్ష నేతలు గైక్వాడ్ చర్యలను ఖండించారు. క్యాంటీన్ వినియోగదారులు, సిబ్బంది కూడా ఆహార నాణ్యత మెరుగుపడాలని అంగీకరిస్తూనే భౌతిక దాడిని తప్పుబట్టారు. గైక్వాడ్ గతంలో రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలతో సహా ఇలాంటి దూకుడు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈ ఘటనపై బుల్దానా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.